హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దు కిచెన్. ఈరోజు మనము తోటకూర పెసర పప్పు ఫ్రై చేసుకున్నాము. అరకప్పు నానబెట్టుకున్న పెసరపప్పు, 4 కట్లు తోటకూర తీసుకొని శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న తోటకూర 4 కట్లు. ఒక ప్యాన్లో 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. పోపు దినుసులు, మినపప్పు, ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు 2, ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, కరింపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 4, కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ 1, చిటికెడు పసుపు. పోపు బాగా దోరగా వేయించుకోవాలి. ఈ వేగిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న పెసర పప్పును వేసుకోవాలి. ఒకసారి కలబెట్టి ఇప్పుడు తోటకూర వేసుకోవాలి. తోటకూర వేసిన తర్వాత కలబెట్టి మూత పెట్టాలి. ఇది ఫ్రై అయిందేమో చూద్దాము. ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో మనము సాల్ట్ వేసుకుందాం. అర స్పూను సాల్ట్. ఈ తోటకూర ఫ్రై చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇది చపాతీకు, రైస్కు బాగుంటుంది, సైడ్ డిష్కు బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. నా ఛానల్ చూస్తున్న అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కు నా వీడియోలు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.